ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ F54 అయితే మనమైతే అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది. సో ఈరోజు అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అయితే ఈరోజు అయితే మనమైతే దీనికి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో కెమెరా క్వాలిటీ అయితే టెస్ట్ చేద్దాం. సో మనకైతే అప్పటివరకు అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మనకైతే అమెజాన్ అయితే వచ్చింది. సో మీకైతే మీ ముందర అన్బాక్సింగ్ చేస్తున్నాను. బాగా గట్టిగా ఉంది. ఓకే, ఇలా అయితే ప్యాకింగ్ ఇచ్చిండ్రు. చాలా పెద్దగా అయితే ప్యాకింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో అమెజాన్ అయితే ఇంత పెద్ద కాస్ట్లీ మొబైల్కి ఇంత సింపుల్ ప్యాకింగ్ చేస్తే ఎలా అండి చెప్పండి. ఓకే, సో ఇంత మనం కాస్ట్లీ మొబైల్ తీసుకున్నాం, ఇలా ఎందుకు ప్యాకింగ్ ఇచ్చిండ్రా అనేది నాకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. నాకు క్వశ్చన్ ఉంది, నీకు లేదు. ఎలా ఇచ్చిండ్రా అనేది ప్యాకింగ్, దీంట్లో ఏం లేదు, ఖాళీ ఉంది చూడండి. సో దీనికైతే ఒక బిల్ ఇచ్చిండ్రు. అమెజాన్ నుండి అయితే ఒక బిల్ ఇచ్చిండ్రు, చూపిస్తాను మీకు. ఓకే, ఈ బిల్ అయితే వారంటీ కార్డ్ అనుకుంటా, నాకు తెలిసి అయితే పక్కన పెట్టేద్దాం దీన్ని. సో మనకైతే మొబైల్ అయితే ఇలా వచ్చింది, అమెజాన్ ప్రైమరీ అని. సో ఇట్లయితే ప్యాకింగ్ అయితే వచ్చింది. బాగా ప్యాకింగ్ అయితే ఏమి ఇవ్వలేదు, సింపుల్గా ప్యాకింగ్ అయితే. ఇంత కాస్ట్లీ మొబైల్కి ఇలా ప్యాకింగ్ చేస్తే చూడండి ఎలా ఇచ్చారు అమెజాన్ వాళ్ళు. అయితే మనకి అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఎలా ప్యాకింగ్ ఇచ్చారు చూడండి. సో కింద పడితే పగలకుండా అయితే ఇచ్చారు అన్నమాట దీనికి. నాకైతే ప్యాకింగ్ అయితే నచ్చలేదు. మీకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది చూడండి. ఇంత కాస్ట్లీ మొబైల్కి ఇలా ప్యాకింగ్ చేసి పంపించారు. బెలూన్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ, ఏం లేదు, జస్ట్ మొబైల్ ఉందంటే చూడండి. సో ప్యాకింగ్ అయితే సెల్లే ఉంది. గెలాక్సీ F54 5G డిస్ప్లే అయితే బాగానే ఉంది ఆల్మోస్ట్ అయితే. సో దీని ఫీచర్స్ అయితే చూద్దాము. అన్బాక్సింగ్ చేసే ముందు ఇక్కడైతే ఫీచర్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మీకైతే అన్బాక్సింగ్ చేస్తాను. సో మొత్తానికి అయితే ఓపెన్ చేసినాం. సో తీద్దాం, ఏమి ఇవ్వలేదు. ఇందులో అయితే మనకైతే ఒకటి సిమ్ ఓపెన్ చేసే ఒకటి యాక్సరీస్ ఇచ్చిండ్రు అన్నమాట. చూడండి, చార్జర్ కేబుల్ ఇచ్చిండ్రు, చార్జర్ కేబుల్. నెక్స్ట్ మనకి ఇవన్నీ అయితే గైడ్ ఇచ్చిండ్రు అన్నమాట. దీన్ని చూసి అయితే చూసుకోవచ్చు అన్నమాట. మొబైల్ అయితే బాగుంది. స్మార్ట్ ఫోన్ అయితే మన స్మార్ట్ ఫోన్ బ్లూ కలర్ వచ్చింది. మనకు గోల్డ్ కలర్ అయితే అవైలబుల్ లేకుండా అయితే మనకు బ్లూ కలర్ అయితే వచ్చింది. సో బాగానే ఉంది. బాక్స్ అయితే ఏం లేదు. ఫోన్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. స్మార్ట్గా ఓపెన్ చేద్దాం. ఫిట్టింగ్ ఇచ్చిండు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది సామ్సంగ్ గెలాక్సీ F54 5G? చాలా చాలా బాగుంది. సో దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉందో అయితే తెలియదు. సో దీని ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. మీకైతే కెమెరా మనకు ఓన్లీ కెమెరా కోసమే తెప్పించాను. దీనికైతే చాలా చాలా స్మూత్నెస్ అయితే ఉంది, డిఫరెంట్గా ఉంది, ఎగ్జాక్ట్లీ పీస్ ఉంది, సూపర్. ఇక్కడ 3D కెమెరాస్ ఇట్లా ఇచ్చిండ్రు చూడండి ఎలా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది మొబైల్ అయితే. దీనికైతే ఆన్ చేద్దాం. ఓ సామ్సంగ్ గెలాక్సీ చాలా చాలా బాగుంది కదా. స్విచ్ ఆన్ అయితే అవుతుంది. వావ్, వెల్కమ్, స్టార్ట్. ఓకే, దీనికైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, మనకి ఎక్కడైతే ఆన్ అయింది. సో మనకైతే కెమెరా టెస్ట్ అయితే మేము కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. వీడియో క్వాలిటీ ఎలా ఉందో సో మీకైతే కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను. ఫుల్ HD 4K ఉంది. ఇందులో ఫ్రంట్ కెమెరా కూడా 4K ఉంది, బ్యాక్ కెమెరా కూడా 4K ఉంది. కాబట్టి షూటింగ్ అయితే తీసి చూపిస్తాను. మీకు ఎలా ఉందో కెమెరా అయితే చూపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ బయట వచ్చేసేసి షూటింగ్ తీస్తున్నాం. కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అయితే చూడండి. కెమెరా క్వాలిటీ అయితే బాగుందని అనుకుంటున్నా. సో సామ్సంగ్ F54 5G. సో చాలా క్వాలిటీ అయితే బాగుంది నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అయితే నాకు కామెంట్ చేయండి. ఇది బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తాను. ఈ సైడ్ అయితే ఇలా ఉంది పొజిషన్ అయితే, లొకేషన్ అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఈ యాంగిల్లో చాలా ఇక్కడైతే ఈ రోడ్ పైన అయితే మనం అయితే షూటింగ్ తీస్తున్నాము. ఇక్కడ ఈ యాంగిల్లో ఎలా క్వాలిటీ అయితే వస్తుంది చూడండి. ఇటు సైడ్ బ్యాక్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తాను. అటు సైడ్ చూపిస్తాను. ఇంకా 4K క్వాలిటీలో 30 FPS మనం రికార్డ్ చేస్తున్నాము. అల్ట్రా 4K 30 FPS మనం రికార్డ్ చేస్తున్నాము. ఎలా క్వాలిటీ ఉంది అయితే నాకైతే కామెంట్ చేయండి. సామ్సంగ్ F54 5G మొబైల్ అండి. సో ఇలా చూడండి ఎలా ఉంది డిఫరెంట్గా. ఓకే, సో నడుస్తున్నప్పుడు మనకి ఇక్కడ షేక్ అవుతూ ఉంటుంది. 4K క్వాలిటీలో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నప్పుడు ఇట్లా షేక్ అవుతుంది. సో కొన్ని శాంపుల్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ నడుస్తున్నప్పుడు షేక్ అవుతుంది. ఇక్కడ చూడండి 4K 30 FPS మనకు
ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాం అన్నట్టు. చూడండి ఇక్కడ మీకు నడిచి చూపిస్తాను. 4K ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది, బాగుంది, డిఫరెంట్గా అయితే ఓవరాల్ బాగుంది. నాకైతే బాగా అనిపించింది కెమెరా బాగా అనిపించింది అయితే నేనైతే బై చేశాను. మీకు ఎలా అనిపించింది అయితే నాకైతే కామెంట్ చేయండి.